నువ్వంత సులువుగా శివదేవుని ఇక్కడ వదిలిపెట్టేలా చేయవు వైదిక. కారణం ఏంటనేది నాకు చెప్పొచ్చు కదా. కొన్ని చెప్తే అర్థం కావు, ప్రాక్టికల్ గానే చూపించాలి. ఎలా చెప్తా. రేయ్ ఇట్రా. హాయ్, ఏంటండి చెప్పండి. అగ్గిపెట్టుందా? ఎందుకండి మీరు సిగరెట్ తాగుతారండి? హాయ్ బాబాయ్ గూడండి. ఉందండి. పా. మంట 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 వద్దు 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 మంట మంట. ఎవరైనా నువ్వు? ఏంటయ్యా మంటలు చూసి భయపడుతున్నావేంటి? మంట మంట మంట. అమ్మా, కింద పడితే 50,000 పోయినట్టే. సిగ్నల్ సరిగా లేని చోట దీనికి విలువ ఉండదు కానీ ఇక్కడ మనకు కూడా విలువ లేకుండా చేయకు. ఏమైందమ్మా? మయూకతో గొడవపడ్డ పిల్లే కదా పున్నమి అంటే. అవును, అయితే అలాంటప్పుడు తనతో నువ్వు ఎలా మంచిగా ఉంటావు? ఇది మరీ బాగుందమ్మా. ఆడవాళ్ళ గొడవల్లో మగాణ్ణి నేనెందుకు తలదూరుస్తాను? అయినా అసలు గూడెం పిల్ల నీకెలా పరిచయం అయిందిరా? తనేదిస్తే అది తీసుకొచ్చివ్వడమేనా? వైదిక వాళ్లకు తెలిస్తే ఇంకేమైనా ఉందో? అమ్మా, ఒక్కసారి వెయిట్. నువ్వలా టపాటపా మాట్లాడేస్తే నేను లాయర్నన్న సంగతే మర్చిపోతాను. చూడమ్మా, నన్ను రౌడీల బారి నుంచి కాపాడిన పున్నమి చాలా మంచిది. మనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. అది సృష్టి ధర్మం. నువ్వు ఎవరో ఏదో అనుకుంటున్నారని దయచేసి నన్నేమనకు, ఓకే? వీడు మయూక గురించి ఆలోచిస్తాడు అనుకుంటే పున్నమి అంటాడేంటి? రండి రండి, బేగారండి బేగారండి. మోకాలు నొప్పిగా ఉందమ్మా. గుండె నొప్పైనా సరే నా మనవడు మాయం చేస్తాడు. సరే సరే ఉండండి ఉండండి. రండి రండి. నా కొడుకు డాక్టర్ అయ్యాడు. చదివితే డాక్టర్ కాక యాటర్ అవుతారంటే జ్వరం చాలా ఎక్కువ ఉంది, ఇంజెక్షన్ చేయాలి. అమ్మో, సోది సూతనే భయం అవుతుంది బాబు. సోది సూత్తేనే భయపడిపోతే ఏటైపోతావా? నాన్న భయపెట్టకు, నొప్పి లేకుండా కూడా ఇంజెక్షన్ చేయొచ్చు. మీరుండండి మావయ్య, భయపడుతుంటే. ఏది అడు తిరుగు. వద్దు బాబు. ఏం కాదు, భయపడమాక బాబు, వద్దు. నువ్వు సూదయ్య బావా. ఎట్టా కళ్ళు మూసుకుందో చూడు. ఆ సూది నీకెత్తే అప్పుడు తెలిసింది బాధ. ఒసే, నీకు జ్వరం అయింది కదే, సూదంటే అంత భయపడుతున్నా? జ్వరం తగ్గాలి కదా. సూది గుచ్చినావా శంకు బాబు? గుచ్చి తీసేశాను కూడా. సేమ కుట్టినట్టు కూడా లేదు నాకు. మా డాక్టర్ బావంటే ఏమనుకున్నావు?
అయిపోయిందా వెళ్ళు. వెళ్ళండి. ఈ విషయం గూడెల్లో అందరికీ చెప్పాలా? వీరు బాబాయ్ ఆగు, వస్తున్నాను, నేను వస్తున్నాను, ఆగు. మీరు రండి. దా దా హ. ఓ సురమత్త, మా శంకు బాబా వైద్యం ఎట్టా చేస్తున్నారో చూద్దరండి. వెంకటమ్మతకు సూది వేసినా కూడా వేసినట్టు అనిపించలేదు తెలుసా? రండి రండి. అట్లాగేనా? ఓ ఎల్లమ్మక్క, కడుపులో పంటుంటావు కదా, ఓసారి రాదు చూపించుకుందా? సరేనమ్మా. మావోయ్, వారం నుంచి తగ్గుతలేదు కదా, సూది వేసుకుంది గాని రా. అలాగే బాబు, ఉంటాను బాబు. ఓ పోరా, తగ్గిపోతుందిలే పో. ఆ, రా రా ఆ. ఆ, ఆ. సిగరెట్ల బీడీలు కుసా కుసా. ఏమైంది? ఏంది ఈ కోడి? అంటే ఉచితంగా వైద్యం చేయాలంటావు అంతేనా? కానీ ఆడి ఆలోచన ఎట్టుందో మరి. వేరే ఆలోచన చెయ్యకూడదు మావయ్య. నువ్వు నోరు మూసుకుంటావా? ఏంది గొడవ? నా కొడుకు కట్టానికి లెక్క కట్టొద్దు అంటానికి ఇదే వస్తే అమ్మా. ఊరి కోసమని చదివినా అదేం ఊరికే రాలేదు. ఆ, నారాయణమ్మ పూర్ణమి పైసలు తోళ్ళవే. బోడి ఇది సిల్లర్ సెల్లితేనే శంకుబాబు డాక్టర్ అయినాడా ఏటి? నన్ను పడ్డ కట్టవేటో మీకు తెలుసా? ఇంకాపు. నెలకింత పంపితే అంతా నా రూబాబే అనుకోకు. అట్ట కాదు, నువ్వు లోపలికి పో పో. ఎల్లు. అట్టగే అమ్మా. ఆగమ్మా, కరువు వచ్చిందల్లా చెయ్యొద్దే, అవ్వా పరువు పోతది. భూపి, ఎప్పుడు అడిగిందే అని విసుక్కోకు. ఎంత మాటయ్యా, మీ మీద కోపం నేను తుడుచుకోలేని పాపం. 20 ఏళ్లుగా నువ్వు మాకు నచ్చిన బంటువి, కానీ మేమిచ్చిన పనే ఒకటి పూర్తి చేయలేకపోతున్నావు. సూటిగా చెప్పండి. రాజమహల్ వారసురాలు జాడ ఎక్కడ భూపి? చుట్టుపక్కల గ్రామాలన్నీ జల్లెడ పడుతున్నాం, దొరుకుతుంది. గాలం వెయ్యాలి, ఖచ్చితంగా చేప చిక్కుతుంది. ఈడొచ్చిన ఆడపిల్లకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం కదమ్మా. అందరూ వచ్చి వివరాలు ఇస్తున్నారు. డబ్బంటే ఎవరికి చేదు? నీకు మహా తీపి అని తెలుసు వైదిక. భూపి ఆడపిల్లల చేతి ముద్రలు తీసుకుంటూనే ఉన్నాడు. రాజముద్ర గల పిల్ల బయటపడిందా? 20 ఏళ్లుగా గొడ్డలి నూరుతూనే ఉన్నానయ్యా. నూరి నూరి రాపిడికి వేడెక్కుంటుంది భూపి. దానికి జాబిల్లి నెత్తురు తాగించు. అట్టాగేనమ్మా. ఇక్కడ గెస్ట్ హౌస్ కొచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, హరియంక వంశ వారసురాలు జాబిల్లికి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పడానికి. అర్థమైంది కదా? భరద్వాజ పక్షి దాని ఉనికి ఇంకా ఉందని సూచించినప్పటి నుంచి నా కూతురి భవిష్యత్తు గురించి ఆశించకూడదన్న అనుమానం తలెత్తింది. అందుకే వీలైనంత త్వరగా జాబిల్లి తల నేల కొరగాలి. ప్రాణం తీసి మీ కబురాడతానమ్మా. వెరీ గుడ్. ఒక్క మాట, అది దొరికి
చచ్చిందని సంబరం చేసుకొనరాదు. దాని శవాన్ని ఏం చేస్తారో నాకు తెలీదు. రాజముద్ర ఉన్న అరచేయి మాత్రం నాకు కావాలి. ప్రూఫ్ కోసంలే భూపి. షోకేస్లో పెట్టుకోవడానికి అదేమైనా గిఫ్టా? తినరా అయ్యా, తిను. ఇదిగో మంచి కండగల మొక్క. నాన్నా నువ్వు కూడా తినొచ్చుగా. తినకూడదని ఎవడు చెప్పలేదురా. తింటా. నాటుకోడికి పోటెట్టి పులుసెట్టినారంటే మందు గలాసు ఘాటెక్కాలా. శంకు, పున్నమి నిన్ను డాక్టర్గా చూడాలని పగలు రేయి అని చూడకుండా దాని బతికే మర్చిపోయి కట్టపడినాది. ఇక నువ్వే దానికి అండగా ఉండాలయ్యా. ఏందే ఇసునకర్ర ఊపుతూ సాకులు చెప్తున్నావా? నీకు నీ బిడ్డకిచ్చిన మాట యాడికి పోదులే. గూడెమంతా ఒకటైతే ముచ్చట జరుగుతాది గాని ముందాన్ని తిన్నయ్యి. రే కొడక, నువ్వు తొడదీను, నాకు మెడ పక్కనెట్టు. సరే. అదమ్మా ముందు ఇది గొంతు కొరకవే. కొరికేస్తే గొంతులోకి సొక్కెట్ట దిగుతు చెప్పు. అది మిగిలిన ఆ డబ్బులు ఇచ్చేస్తే సొక్క తెచ్చుకుంటానే. ఇదిగో 50 కూర సల్లారక ముందే రాపా. అటగే మొగుడు తాగొత్తే ముక్కు సీదే పెళ్ళాలే, సుక్కకి రొక్కం ఇస్తారని పసి ప్రపంచానికి తెలియదే. బయట అంట్లేసినాను, పోయితో మీ పోదునా. అట్టగే. ఏమ్మా మాట గీట అని ఎదిగే నా కొడుక్కి అడ్డట్టుకండి. ఇంకా 2-3 ఏళ్లు పోని, అంతవరకు ఆగలేకుంటే ఎటు పోయే వాళ్ళు అటు పోతారు. ఏంటబ్బా ఇట్టా మాట్లాడింది? ఎంతైనా కోడి కూర తిన్నదంటే ఆదమ్మ కోసులు దులుపుతాది, కుక్కుతాగా. ఏం నారాయణమ్మా, నీ కూతురు అదృష్టవంతురాలు. 10 దినాలకే 10 ఏళ్ళు సంపాదిస్తోంది కదా. అట్ట ఎట్టక్క? రాజుగారి బంగ్లాలో పంచాయనీకి పోయినది కదా. తెలియనట్టు భలే అడుగుతున్నావే నువ్వు. ఏంటి వైదిక, బొమ్మకి డ్రెస్ వేస్తున్నావు? పిల్లలు కావాలనే కోరిక మళ్ళీ పుట్టిందా? భూపి, పర్వాలేదు, ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. కొడుకు పుట్టాలని మీ అయ్యగారు అగ్నిదేవుడు
చాలా కాలం ఎదురు చూసి చల్లబడిపోయారు, పుట్టలేదు. అప్పుడు మాకు పుట్టిన ఆశే మయూఖ యువరాణి అవ్వాలని. ఎక్కడో బతికే ఉంది అంటున్న జాబిల్లిని బతకనివ్వకూడదు. ఈ బొమ్మకి బట్టలేసింది దీన్ని ఒక బుల్లి జాబిల్లిని చేద్దామని. దీన్నెలా? ఈ డ్రెస్సు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? ఓ, ఇది అన్నయ్య కొన్న డ్రెస్ కదూ? అదే. బావగారి గదిలో నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ బొమ్మని చూసి దీనికోసం వెళ్ళి కింద పడిపోతారు. మరి చచ్చిపోతే అమ్మా? రాజుల రక్తం అంత త్వరగా వృధా అయిపోదు భూపి. కాలో చేయో ఏదో ఇరుగుతుంది కదమ్మా. అప్పుడే కదా అత్తయ్యా, శివదేవా, నా కొడుకు శివకు ఇలా జరిగిందేంటి స్వామి అని గగ్గోలు పెడుతూ సిటీ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ తెలివే తెలివి వైదిక. బొమ్మతో అన్నయ్యని వాళ్ళమ్మని బెంబేలెత్తిస్తున్నావు. నువ్వు సూపర్. ఏ భూపి, అయ్యా అలాగే అయ్యా. అమ్మా బొమ్మయ్యమ్మా. బేబీ, ఎవరొచ్చారో ఒకసారి చూడు. రా పున్నమి. ఆ అమ్మాయి పేరు మయూఖ, రాజ్మహల్ కి కాబోయే యువరాణి. రేపు మన గూడెంకి హాస్పిటల్ రావాలన్నా పెట్టాలన్నా మయూఖ రాక చాలా అవసరం. మర్యాదగా క్షమాపణ చెప్పి గౌరవంగా నష్టపరిహారం కట్టి నోరు మూసుకొని నిట్టోరంగా పో కారులో. అర్థమైనదా? గూడెంలో ఆసుపత్రి రావడం కోసం నా నీ అమ్మగారి ముందు తలొగ్గల. నన్ను క్షమించండి అమ్మాయి గారు. మీ వల్ల మేలు జరుగుతుందని తెలుసుకోలేని అమాయకురాలిని. నువ్వమాయకురాలివేంటే? మీ అడవికే రాణిలా ఫీల్ అవుతావు. మీరెప్పుడు కానొస్తే అప్పుడు మిమ్మల్ని క్షమాపణలు అడుగుదాం అనుకున్నాను అమ్మాయి గారు. నా అదృష్టం మీరే పని కోసం నన్ను పిలిపించినారు. మనసులో ఏటి పెట్టుకోకండి అమ్మాయి గారు. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి అమ్మాయి గారు. వదులు. ఏంటి చిరాగ్గా? వదులు. లేదు, మీరు క్షమించానంటేనే నన్ను వదులుతాను. దట్టిగా ఉన్నాయి నీ చేతులు. లేవే. అయ్యో, క్షమించండి అమ్మాయి గారు. వదులు వదులు. హే ఆగు. ఉండు ఉండమ్మా, ఆగు. గూడెం వాళ్ళ చేతులకి మట్టి, గడ్డి, దుమ్ము, ధూళి ఆటోమేటిక్ గా అంటుకుంటుంది.
వెళ్ళి శుభ్రంగా కడుక్కొని రాపో పో. ఆటగే అమ్మగారు. క్షమించండి. బేబీ, దాన్ని మన్నించినట్టు మేనేజ్ చెయ్యి. ఈ 10 రోజులు జిమ్కి వెళ్లే వెసులుబాటు లేదు కాబట్టి ఇక్కడ దాంతో ఫుట్బాల్ ఆడుకో. ష్యూర్ రైట్ మామ్. చెప్తా, దాని సంగతి తేలుస్తా. శివా! శివా! బావగారు! అనయ్య, అనయ్య, నాన్న, 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 జాబిల్ అంకుల్ రండి, మీ జాబిల్లి. నానింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి ఊసులోనే ఉసురాడుతోంది ఛా! ఈ పృథ్వీగాడు మళ్ళీ అడ్డం పడ్డాడు. నాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 రారి రారో. వచ్చేసావా అమ్మా? నువ్వు వచ్చేసావా అమ్మా? ఈ నాన్నను వదిలేసి వెళ్ళిపోయావు ఎందుకమ్మా? శివా! నాన్న శివదేవా, నా తండ్రి! జాబిల్లి వచ్చిందమ్మా, జాబిల్లి, నా జాబిల్లి, నా జాబిల్లి వచ్చేసిందమ్మా. సమయానికి నా కొడుకు పృథ్వీ ఈ గూడెం పిల్లని జాబిల్లి అన్నందుకు అన్నయ్య గారు ఆగిపోయారు. జాబిల్లి, ఎంత ప్రమాదం తప్పింది? లేదంటే బావుగారు మన కళ్ళ ముందు ఏం పని చేసేవరా బొంబాయిలో చెత్తేరుకునే చెత్తనాయాలా? నేను పగ తీర్చుకుందామని తెస్తే జాబిల్లి పున్నమి అంటారేంటి వీళ్ళు? జాబిలి వస్తుంది నాన్న. అది కాదమ్మా, నా జాబిల్లి వచ్చేసింది. వస్తుంది నాన్న, జాబిలి వస్తుంది. నువ్వు రా రా. అది కాదు, రా జాబిల్లి వస్తుంది. రా అన్నయ్య, రా నాన్న, రా రా నాన్న. వచ్చింది, రా. పృథ్వీ, కీప్ ఇట్ అప్. చాలా బాగా హెల్ప్ చేశావు. హే బూబీ, అయ్యా ఆ బొమ్మను తీసే. అట్టాగేనయ్యా. పునమి, మీ జాబిల్లి చూడండి.
చావిలే నా చావిలే నా చావిలే చావిలే నాన్న నాన్న పునమి, మళ్ళా రిపేర్ వచ్చినదా? ఈసారి నీతో మాట్లాడదామని నేనే ఆగిపోయాను. అయినా నువ్వెందుకు మా యువరాణి గురించి ఆలోచిస్తున్నావా అని. వకీల్ సాబ్, జాబిల్ని మీరు వెతుకుతున్నట్టు తనకి తెలిస్తేనే కదా మీ దగ్గరకు వచ్చేది. కొంచెం క్లారిటీగా చెప్తావా? జాబిల్లి కోసం ఇంతమంది ఎతుకుతున్నారని తనకి తెలిసే పరిస్థితుల్లో ఉన్నాదో లేదో మనకి తెలీదు, అవునా? అయినా తను పలానా చోట ఉందని మీకు తెలిస్తేనే కదా ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నం చేసేది. జాబిల్లి ఇక్కడే ఉంది. ఏన్నా? అవును, నా ఎదురుగా. నానా? నువ్వే జాబిల్లివని శివదేవ్ అంకుల్తో చెప్పగానే ఎంత కామ్గా అయ్యారో చూసావు కదా. పద్దెనిమిది ఏళ్లుగా నాన్న అన్న పిలుపు కోసం ఎదురు చూస్తున్న తండ్రికి ఊరటనిచ్చానన్న తృప్తి నాకున్నది వకీల్ సాబ్. అయితే పలికినంత మాత్రాన నాను ఆయన కన్న కూతుర్ని కాదు కదా. నాను యువరాణి అవ్వడం అనేది కాలే. ఏదేమైనా ఆ నిమిషం నువ్వే మా జాబిల్లి పునమి. యువరాణి ఇక్కడే అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నట్టు మాకు సూచనలు అందాయి. అట్టుకొని పట్టాభిషేకం చేయడమే ఆలస్యం అన్నమాట. కానీ తను ఎలా ఉంటుందో ఏమో, మా కోసం తను వెతుకుతుందో లేదో, కానీ అమ్మవారి జాతరలో మేము వెతుకుతున్నట్టు తనకైనా తెలియాలి. ఒక ఆలోచన వకీల్ సాబ్. మీ జాబిల్లి కదని నాటకంగా ఎత్తే జాతరకొచ్చిన జనాలు ఆలకి ఈలకి చెప్పుకుంటా. జగమే మాయా బ్రతుకే మాయా. అదమ్మా నీ మొగుడిని మూసుకోమనవే. ఓయ్ ఎన్నానే? ఏం మూయాలి? మూతే మూసేస్తాను, కానీ ఈ సీసా మూత మూయాలంటే మాత్రం కుదరదని మీ అమ్మకి చెప్పు. ఒరే సచ్చినోడా, కొడుకు ఊరొస్తే మాట్లాడకుండా ఆ నాలుకనెందుకు మందులో నానబెడుతున్నావు? అత్త, ఆడు మందులిచ్చే డాక్టర్ అయితే నేను మందు తాగుతా, ఆడెబ్బ సోమైనైనా తెలుసునా? చాలే, ఇంకా ఏం బాగుతున్నావో నీకు తెలియడం లేదు. బావా, ఈడా ఫిల్టర్ నీళ్లుండవని గోరెచ్చిగా చేసుకొచ్చాను బావా. గొప్ప పని చేసినట్టున్నావే. ఇయాల ఓ మంచి పని చేసినానత్తా. బావా, బంగ్లాలో 10 రోజులు పని చేస్తే చాలు 10,000 ఇస్తామన్నారు. 10,000? ఏలకేలు మింగెత్తనవేరా నాన్న, ఇంకా 90,000 కావాలి. నా మనవడి చదువుకి అవుతాయి మరి. అవుతాయి అవుతాయి అవుతాయి. ఆ సంగతి నా కొగ్గే నాయనమ్మా. బావా, నీకు సంగతి చెప్పనా? నువ్వన్న గొప్పోళ్ళు అదే మయూకరాన్ దగ్గరే నా పనంతా. అయ్యో, మెల్లక బావా, మెల్లక మెల్లక బావా. ఇగో నీళ్ళు దాగు. నెత్తి మీద కొడుతున్నావేంటే? కొట్టలేదులేమ్మా, తట్టిందిలే. నీకు తట్టిన ఆలోచనే కరెక్ట్ బావా. తనతో మంచిగా ఉంటే
గూడెంలో ఆసుపత్రి కట్టిస్తుందేమో. నా మనవడే డాక్టర్గా ఉంటాడని నువ్వు అడగవే. రేపు బావ నట్టుకెళ్ళి అడిగిద్దాలే నాయనమ్మా. ఏటే ఆడ పాసి పని చేసే నువ్వు నా కొడుకుని నీ బావ అని చెప్తావా ఏటి? శంకు బాబు నీలాగా మట్టి పిసుక్కునేటోడు కాదు. చేతులు పిసుకుతాడు. డాక్టర్ గానే నాడి పట్టుకు చూస్తాడు అంటున్నా. ఏమి అది చెప్పకుంటే మాత్రం శంకు బావు కాకుండా పోతాడా? ఇదిగోండమ్మా. భూపి, ఇంకా ఎన్ని ఊళ్ళు మిగిలాయి? 3 ఊర్లయ్యా. ఈ పని త్వరగా కాని. జాతరకొచ్చాం, దాన్ని పాతరేసిపోవాలి. ఒకరిని మర్డర్ చేయాలంటేనే చాలా లోతుగా ఆలోచించాలి. అలాంటిది ఇద్దరి కథ ముగించాలనుకుంటున్నాం. ఇంకోరెవరమ్మా? రాజమహల్ కి ఉత్తరాలు రాసే వ్యక్తి. ఓహో, పాపమని విడిచిపెట్టలేని పనిది. మనం వదిలేస్తే కాజేసిన పొలాల గురించి వివరాలు అత్తయ్యకి తెలిసిపోతాయి. గుట్టు బయటపడితే మనం రోడ్డున పడతాం. అలా జరిగితే జాబిల్లి ఎప్పటికి రాకపోయినా మయూఖ యువరాణి కాలేదు. అందుకే మనం రాజమహల్లోనే ఉండాలి. ఉండాలంటే వారసురాలితో పాటు ఉత్తరాలు రాసేవారు కూడా అంతర్ధానం అవ్వాలి. భూపి, అదే పనిలో ఉంటానయ్యా. ఏమైంది బేబీ? నా ఫ్రెండ్ కి నా సెల్ఫీ సెండ్ చేద్దామని ట్రై చేస్తుంటే నెట్వర్క్ ఇష్యూ వస్తుంది మమ్మీ. చా, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఏంజెల్లా ఉంటావని వాళ్ళకి తెలుసు కదా. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దిష్టి తగిలించుకోవడం ఎందుకు? గ్రాండ్ మా దాన్నెందుకు తగిలించుకుంది? ఎవరు? పున్నమిని పక్కన కూర్చోబెట్టుకుందేంటత్తయ్యా? నెత్తిన కూర్చోబెట్టుకున్నా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు మామ్. బట్ అది నేను కూర్చునే సీట్లో కూర్చుంది. అది నాకు నచ్చట్లేదు. దాన్నిలాగే వదిలేస్తే సింహాసనం మీద కూడా కూర్చుంటానంటుందేమో. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నిన్న శివదేవ్ బావగారిని నాన్న అని పిలిచింది కదా. పెద్దనాన్న పడిపోకుండా పృథ్వీ ప్లాన్ తో అలా అనిపించాడు మామ్. అదే అంటున్నాను బేబీ. గూడెం దానికేం తెలుసు సింహాసనం విలువ? అమ్మగారు, ఉపవాసం పూర్తయిపోయినట్టే కదా. నిమ్మరసం పిండి మజ్జిగట్టుకు రమ్మంటారా? పున్నమి, ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఇంట్లో పని వాళ్ళు వేరుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. అమ్మా, మజ్జిగేనా ఇద్దాను అమ్మగారు. దాహంగా లేకపోయినా నీ తృప్తి కోసం తాగుతానులే. పద వెళదాం. పదండి. ఆస్తి కాగితాలు చూసినట్టు
అంత ఆసక్తిగా చూస్తున్నారేంటి? ఈ ఉత్తరం రాసింది ఆడ మగ? ఆడపిల్లే, వయసులో ఉన్న పిల్ల. ఈడు కూడా కనిపెట్టగలిగావా వైదిక? ఎలా? మీరు విషయం చదివారు, నేను విశేషమేంటో చూసా. సాటి ఆడబిడ్డగా నా వాళ్ల కష్టాన్ని చూడలేక రాస్తున్నానని మెన్షన్ చేసిందంటే వయసులో ఉన్న పిల్లే అని అర్థం. కరెక్ట్. భూపి, పట్టుకో. వివరాలు తెలియదు కదయ్యా. మీరు గమనించలేదనుకుంటా. ప్రేమతో అని రాసినప్పుడు పా అనే అక్షరాన్ని ఉల్టాగా రాసింది. పే పా ఇలాంటి అక్షరాల్ని తిప్పి రాసేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఏరి పారేస్తే సులువుగా దొరుకుతారు. మన గుట్టు బయట పెట్టాలని చూస్తున్న ఈ పిల్ల మనకు పుట్టగతులు లేకుండా చేసే ఆ జాబిల్లి. ఈ ఇద్దరినే మా ఊళ్ళమ్మ తల్లికి బలిచ్చే ఈ గూడాలు దాటాలి. ఏం పర్లేదు, తగ్గిపోతుంది. ఒక ఇంజెక్షన్ చేస్తాను. మా శంకు హస్తవాసి చాలా మంచిది, తొందరగా తగ్గిపోతుందిలే వీరయ్య. ఇది ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోండి, సరేనా? శంకుబాబు, డబ్బులు? డబ్బులు ఎందుకు? అత్త, ఇది నా కోసం అనుకున్నావా? మా ఊళ్ళమ్మ గుడిలో ఉండే హుండీలోకి. మందులు వేసుకుని నిద్రపో, తగ్గిపోతుంది. వస్తాను. ఓయ్ ఆగు. ఈడ చదువుకునే వాళ్ళు ఉన్నారా? వాట్ డూ వాంట్? ఇంగ్లీషా? మాకు అర్థం కాదు గాని కుర్రాళ్ళు కాదు, చదువుకున్న గుంట కావాలి మాకు. పాపి పోపి ఇలాంటి అక్షరాలు తిరగరాసే ఆడపిల్ల ఎవరో తెలుసా? ఎందుకు తెలీదు? మీరు ఎవరిని అడగాలో కరెక్ట్ గా వాళ్ళనే అడిగారు. శంకు, ఈడ చదువుకున్న ఆడబిడ్డ ఎవరున్నారు? లేరు కదా? ఏందమ్మో బొడ్డోడు తెలుసంటే నువ్వు అడ్డుపడుతున్నావేంటి? ఓయ్, నువ్వు చెప్పు. నా చిన్నప్పుడు స్కూల్లో ఒక అమ్మాయి మీరు అన్నట్టు రివర్స్ లో రాసేది అక్షరాల్ని. ఆ విషయం మీకు చెప్పే లోపల కంగారు పెట్టేస్తున్నారు. ఆ పిల్ల ఏడుంది? అంటే చాలా ఏళ్ళైంది, ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. ఏం పేరు? శంకు. ఆ లింక్ దొరికిన పిల్ల పేరు నేను అడిగేది, నీ పేరు కాదు. గుర్తుండాలి కదయ్యా, బడి చదువయ్యి ఎన్నెళ్ళైనాదో. యా 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 అంటే పేరు ఆ వయసులో ఫ్రెండ్ అనుకునేవాడిని, సరిగ్గా గుర్తు రావట్లేదే. మనకి టచ్ లో ఉంటే గుర్తుండేది. అది పేరు. అవును,
శంకు పోదాం పద. ఓకే, సీ యు గైస్. రా. బళ్ళో పాత కాకుతలు తిప్పితే పేరు కానొస్తుంది. పదరా. టైం అవుతుంది పున్నమి, నేను ఎక్కువసేపు సన్లో ఉండలేను, స్కిన్ ట్యాన్ అవుతుంది. మిమ్మల్ని ఈ బురద నీటి నుంచి దాటించేస్తాను. కానీ ఈ డబ్బులు నేను తీసుకోను, తిరిగిచ్చేస్తానమ్మ గారు, తీసుకోండి. నా గూడమూలకి సాయం చేసి మిమ్మల్ని నెట్టుకుని చూసుకోవాలా, అందుకే ఈ డబ్బులు ఎట్టా తీసుకుంటాను. పోనీలే, ఫ్రీగానే దీని చేతులు తొక్కుతూ ముందుకెళ్ళొచ్చు. సైమని కాలెట్టండి అమ్మాయి గారు. అమ్మా.